నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? డివిడి ప్రసాద్ గారు రచించిన 'ముందు చూపు' అనే కథను విందామా? వారం రోజుల కిందట చార్ధామ్ యాత్రలకని సతీ సమేతంగా వెళ్ళిన ఆనందరావు బద్రీనాథ్‌లో ఉండగా ఆ రోజు ఉదయమే అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణించానన్న వార్త విన్న రామారావు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. తనకి తెలిసిన ఆ వార్త నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి తనకి తెలిసిన మరో నలుగురికి మంత్రులకి ఫోన్ చేశాడు రామారావు. వాళ్ళు కూడా ఆ వార్త నిజమేనని చెప్పడంతో కాళ్ళు చేతులు ఆడలేదు రామారావుకి. తనెందుకు అంత ఆదుర్దాగా ఉన్నాడని ఆందోళన చెందుతున్న సతీమణి సరోజకి విషయం చెప్పేసరికి ఆమె కూడా నివ్వెరపోయింది. అయ్యో పాపం! యాత్రకి వెళ్లే ముందు మనింటికి వచ్చి వెళ్లారా దంపతులు. ఆవిడకి ఎంత కష్టం వచ్చింది. పైగా ఊరు కాని ఊరాయే. భార్య తప్ప తెలిసిన వాళ్ళు, దగ్గరవారు ఇంకెవ్వరు దగ్గర లేనప్పుడు ఇలా జరగడం ఆమె దురదృష్టం. పాపం ఎలా చేసిందో ఏమో అని తన విచారం వెలబుచ్చింది సరోజ. ఆమె కనుల నిండా 2 కన్నీటి బొట్లు కూడా జారాయి. ఆనందరావు, రామారావు ఇద్దరు బాల్యమిత్రులు. చిన్నప్పటి నుండి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. కాలేజ్ చదువులు కూడా వాళ్ళిద్దరినీ విడదీయలేదు. మరో విశేషం ఏమిటంటే చదువు పూర్తయిన తర్వాత ఇద్దరు ఒకే ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగంలో చేరారు. అలా వాళ్ళ స్నేహబంధం నిర్విరంగా కొనసాగింది. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఒకే ఊళ్ళో ఉంటున్నారు. కాకపోతే ఇద్దరు వేరు వేరు విధుల్లో ఉన్నారు. రిటైర్ అయి 3 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. ఇంతలో ఆనందరావు అనుకోని విధంగా ఇలా మృత్యువాత పడతాడని ఊహించలేదు రామారావు. నిజానికి రామారావు దంపతులు కూడా వాళ్ళతోనే యాత్రలకి వెళ్లాల్సి ఉండగా సెలవులు దొరికిన కారణంగా బెంగళూరు నుండి కూతురు, అల్లుడు, మనవళ్లు రావడంతో తమ ప్రయాణం రద్దు చేసుకున్నారు. స్నేహితుడి కుటుంబంతో కలిసి చార్ధామ్ యాత్రకి వెళ్ళినందుకు రామారావు బాధపడ్డాడు కూడా. ఆనందరావు కుమార్తెలిద్దరికీ పెళ్లిళ్ళైపోయాయి. బాధ్యతలన్నీ తీరిపోయి ఇక జీవితంలో చివరి రోజులు ప్రశాంతంగా గడపడానికి నిశ్చయించుకున్న ఆనందరావుని మృత్యువు ఇలా అర్ధాంతరంగా కబలింది. యాత్రలకెళ్లే ముందు ఇద్దరు కలిసి తనివి తీర గంటల కొద్దీ మాట్లాడుకున్నారు. సాధారణంగా వాళ్ళ మాటలు ఆఫీస్ విషయాల దగ్గర నుండి రాజకీయాల వరకు దొర్లుతుంటాయి. స్నేహితులిద్దరూ కలిస్తే వాళ్ళ మాటలకి అంతే ఉండదు. యాత్రలకి బయలుదేరిన ముందు రోజే కలిశారిద్దరూ. అత్యంత సన్నిహితుడైన తన మిత్రుని మరణ వార్త రామారావు హృదయాన్ని తీవ్రంగా కలిచివేసింది. వారం రోజుల క్రితం ఆనందరావు మాట్లాడిన మాటలే గుర్తుకు వస్తున్నాయి. సోఫాలో కూలబడిపోయి ఆనందరావు సతీమణి విమలకి ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ ఎత్తగానే హలో అన్నాడు. కానీ తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అవతల వైపు నుండి 2 క్షణాల సేపు విమల కూడా ఏమీ మాట్లాడలేకపోయింది. పొంగుకొస్తున్న దుఃఖం వల్ల. అన్నయ్య గారు, ఆయన నన్ను నన్ను అన్యాయం చేసి నట్టెట్ట ముంచి వెళ్ళిపోయారు అందామె అతి కష్టం మీద. ఆ తర్వాత ఆమె కంఠం దుఃఖంతో పుడుకుపోయిన మరీ మాట్లాడలేకపోయింది. రామారావు పరిస్థితి అలాగే ఉంది. సరోజ కూడా రామారావు దగ్గరే కూర్చొని ఉంది. స్పీకర్ ఆన్ చేశాడు రామారావు. యాత్రలకెళ్లారు. ఆనందంగా తిరిగి వస్తారనుకున్నాం చెల్లమ్మ. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. దేవుణ్ణి చూడడానికి వెళ్ళిన వాడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏది ఏమైనా భగవంతుడు నీకు చాలా అన్యాయం చేశాడు. అసలు ఏం జరిగింది అడిగాడు. వారం రోజులుగా తీర్థయాత్రల్లో తిరుగుతున్నాం. నిన్నే రాత్రే బద్రీనాథ్‌కి వచ్చాం. కొద్దిగా నలతగా ఉందన్నారు. మాత్ర ఒకటి వేసుకున్నారు. అంతే. ఇంక దర్శనానికి బయలుదేరేంతలో హఠాత్తుగా అతనికి గుండెపోటు వచ్చింది. ఇంతకు ముందు ఒకసారి వచ్చిందని మీకు తెలిసిందే కదా! ఆపరేషన్ కూడా జరిగింది. ఈసారి మరింత తీవ్రంగా గుండె నొప్పి వచ్చింది. మాతో పాటు వచ్చిన వాళ్ళు సాయం చేయగా అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. కానీ చికిత్స మొదలవ్వకుండానే అతని ప్రాణం పోయింది. మరి ఆ తర్వాత మాట్లాడలేకపోయిందామె. అంతు తెలియని శోకం ఆమెను మరీ మాట్లాడనివ్వలేదు. రామారావు కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. ఫోన్ సరోజ చేతికిచ్చి కనులు తుడుచుకున్నాడు. అన్నయ్య గారికి ఇలా అకస్మాత్తుగా జరుగుతుందని అసలు ఊహించలేదు. ఇంకా మీరు మరో 2 రోజుల్లో తిరిగి వస్తారనుకున్నాం. ఈలోగా ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. మీరు ధైర్యంగా ఉండండి వదిన గారు. మీరే అధైర్యపడితే అనిత, సునీతను ఓదార్చేవారెవరు? అని విమలకి ఊరడించడానికి తన వంతు ప్రయత్నం చేయసాగింది సరోజ. మరో 10 నిమిషాలు మాట్లాడింది సరోజ. శోకమూర్తిగా మారిన విమలకి ఓదార్చింది. ఆనందరావు అమ్మాయిలు, అల్లుళ్ళు ఎలాగో అక్కడికి చేరుకొని ఆనందరావు మృతదేహాన్ని ఊరికి తీసుకొచ్చారు. ఆనందరావుని అలా విగత జీవితగా చూసిన రామారావు హృదయం కలుక్కుమంది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు వాళ్ళకి సాయంగా ఉన్నాడు రామారావు. సరోజ కూడా కార్యక్రమాలన్నీ పూర్తయ్యేదాకా విమలకి తోడుగా నిలిచింది. చూస్తుండగానే పక్షం రోజులు ఇట్టే గడిచిపోయాయి.
స్నేహితుడితో గడిపిన క్షణాలే రామారావుకి అనుక్షణం కలవరపెడుతూ ఉంటే, భార్య సరోజతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడొకరోజు. విమలకి రావలసిన ఫ్యామిలీ పెన్షన్ కోసం ఆమె చేత దరఖాస్తు చేయాలని అనుకున్నాడు. బ్యాంక్ ఖాతాల విషయంలో కూడా ఆమెకి సాయం చేయవలసి రావచ్చు కూడా. వాళ్ళింటికి వెళ్ళేసరికి విమలే కాక అమ్మాయిలిద్దరూ కూడా ఇంట్లో ఉన్నారు. చూసారా అన్నయ్య గారు, ఆయన ఎలాంటి పని చేశారో? ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేయడానికి మీ సహాయం తీసుకోవాలని అనుకున్నాను. అందుకోసం బ్యాంక్ పాస్‌బుక్, పెన్షన్ బుక్ కోసం అలమారీలో వెతుకుతూ ఉంటే ఈ ఫైల్ దొరికింది. చూద్దురు కదా! అందులో అతను తన వీలునామాతో పాటు ఈ కాగితాలు ఉంచారు అంటూ ఓ ఫైల్ అందించిందామె. ఆ ఫైల్ తెరిచి అందులోని కాగితాలు చూసి ఆశ్చర్యపోయాడు రామారావు. ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేయడానికి కావలసిన అన్ని కాగితాలు అందులో ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ నెంబర్‌తో సహా అన్నీ ఆనందరావు స్వదస్ఫూర్తితో పూర్తి చేసి ఉన్నాయి. కేవలం ఆమె వాటి మీద సంతకం చేసి కార్యాలయంలో అందజేయడం మాత్రమే మిగిలి ఉంది. అలాగే బ్యాంక్ అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్‌ల కోసం దాఖలు చేయవలసిన నామినేషన్ల పేపర్లు కూడా నింపి ఉంచాడు. భార్య విమల పేరున, ఇద్దరు కుమార్తెల పేరున వీలునామా కూడా చేసి ఓ కవర్‌లో ఉంచాడు. అవి చూసి నిర్ఘాతపోయాడు రామారావు. అంటే అంటే ఆనందరావు తన మరణాన్ని ముందే ఊహించాడా? తను ఏ పరిస్థితుల్లోనో ముందే చనిపోతే ఆమెకి ఏ రకమైన ఇబ్బంది కలగకూడదని అన్ని పేపర్లు ముందుగానే తయారు చేసి ఉంచాడా? సరోజ కూడా వింతగా ఆ కాగితాల వైపు చూస్తుంది. తను చనిపోయిన తర్వాత అమ్మకేమీ ఇబ్బంది కలగకూడదని నాన్నగారు ఎలా చేశారో చూశారా? అంది ఆనందరావు పెద్ద కుమార్తె అనిత నీళ్లు నిండిన కళ్ళతో. మృత్యువు తనని ఇలా అకస్మాత్తుగా కబళిస్తుందని ఊహించిన ఆనందరావు ముందే జాగ్రత్త పడ్డాడు. ఒక విధంగా ఆనందరావు ముందు చూపుకి మనసులోనే అతనికి జోహార్లు చెప్పినా హృదయం మాత్రం అంతు తెలియని బాధలో నిండిపోయింది. చివరిసారి కలిసినప్పుడు ఆనందరావు అన్న మాటలే రామారావు చెవిలో మారుమోగుతున్నాయి. ఒరేయ్! 60 ఏళ్ళు దాటాక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మన జాగ్రత్తలో మనముండాలి. నేను చనిపోతే నా భార్య విమలకి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు. అందుకోసం తగిన ఏర్పాట్లన్నీ ముందుగానే చేసేశానురా. ఆనందరావు మాటలు సందర్భంగా అనేసరికి తనకి కోపం వచ్చేసింది కూడా. అలాంటి అపశకునం మాటలు మాట్లాడకురా. ఇప్పుడే నీకేమెంత వయసు వచ్చిందని? మొన్ననే కదా 62 దాటి 63లోకి ప్రవేశించావు. వయసు ఒక సంఖ్య మాత్రమే. బాధ్యతలన్నీ తీరిపోయాయి కనుక ప్రశాంతంగా, ఆనందంగా జీవితం గడపవలసిన సమయం ఇది అని తను మందలించాడు కూడా. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ఆనందరావు. అంటే ఆనందరావు ఇలాంటిదేదో జరిగే అవకాశం ఉందని ముందే ఊహించి అనూహ్యంగా ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడన్నమాట అనుకున్నాడు రామారావు. తన మరణాంతరం భార్యకి ఏ కష్టము కలగకూడదని అతను చేసిన ఏర్పాట్లకి హర్షించినా రామారావు మనసులో మాత్రం బాధ ఏ మూలో కలుక్కుమంది. తనకి తెలియకుండానే 2 కన్నీటి బొట్లు రామారావు కళ్ళ నుండి జాలువారాయి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.